హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను మౌనిషా. ఈరోజు మనం పిఆర్కే హాస్పిటల్స్ చందానగర్ వచ్చాం. పిఆర్కే హాస్పిటల్స్ వాళ్ళు ఎప్పుడూ మనందరికీ అందుబాటులో ఉంటూ సరికొత్త టెక్నాలజీని మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ పేషెంట్స్కి కానీ అందరికీ కానీ అందుబాటులో ఉంటూ ఉన్నారు. సో ఈరోజు మనం కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము. మీ అందరికీ చాలా అవసరం. వాటి గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ మినిమల్ యాక్సెస్ సర్జరీ అండ్ పెడియాట్రిక్ సర్జరీ డాక్టర్ పట్వాడి అజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నమస్తే అందరికీ. నేను డాక్టర్ అజయ్ కుమార్ పట్వాడి. ఇక్కడ పిఆర్కే హాస్పిటల్లో మినిమల్ యాక్సెస్ సర్జరీ, పీడియాట్రిక్, గ్యాస్ట్రో అండ్ జనరల్ సర్జరీ యాజ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాను. ఎస్ డాక్టర్, ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీ అనే దాని గురించి ఈ మధ్య కాలంలో మేము ఎక్కువ వింటున్నాము. అసలు ఏంటి మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటే ఏంటి, అవి ఎలాంటి వాళ్ళు చేయించుకోవచ్చు? మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటే ఇప్పుడు మీరు అందరూ సర్జరీ అంటే అందరూ విన్నుంటారు, అన్ని కట్ చేసి ఓపెన్ చేసి పెద్ద పెద్దగా ఇన్సిజన్ ఇచ్చేసి ఆపరేషన్ చేసుకోవాలనేసి అందరికీ భయం ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్ చేరిన తర్వాత మన పొట్ట మొత్తం ఓపెన్ చేసేస్తారు, హార్ట్ మొత్తం ఓపెన్ చేసేస్తారు, అన్ని పెద్ద పెద్ద కట్స్ ఉంటాయి, 15 రోజు హాస్పిటల్లో ఉండాలి, తర్వాత పని చేయగలుగుతామా లేదా, ఎన్ని రోజు రికవరీ పడుతుంది, ఇది అన్నీ చాలా వాస్ట్ సబ్జెక్ట్. సో ఇది అన్నీ డిస్కషన్ చేస్తూ కూర్చుంటే మనం ఆ భయంతోనే కొన్నిసార్లు ఆపరేషన్ చేసుకోవడానికి మనం అవాయిడ్ చేస్తాం, హెజిటెంట్గా ఉంటాము. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఇది మినిమల్ యాక్సెస్ సర్జరీ అనేది ఒక కామన్ లాంగ్వేజ్లో కీ హోల్ సర్జరీ అంటాం. కీ హోల్ సర్జరీ అంటే మనం పెద్ద పెద్ద కట్ చేయకుండా చిన్న చిన్న హోల్స్తో మనం ఎలాంటైనా పెద్ద పెద్ద సర్జరీ కూడా మనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేయొచ్చు. సో ఇది కీ హోల్ సర్జరీ అంటే సార్ ఇంత చిన్న హోల్తో మనం పెద్ద సర్జరీ ఎలా చేస్తాము, ఏదైతే సర్జరీ చేసుకోవాలి, ఇది అన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో మనము అన్ని సర్జరీస్ ఫ్రమ్ న్యూరో నుంచి కార్డియాక్, గ్యాస్ట్రో, పల్మో అండ్ యూరాలజీ, గైనకాలజీ అన్ని సబ్జెక్ట్స్, అన్ని డిసీజెస్ని మనం కీ హోల్ సర్జరీ ద్వారా ట్యాకిల్ చేయొచ్చు సక్సెస్ఫుల్లీగా. అంటే బేసిక్గా అందరూ ఏం ఆలోచిస్తారంటే చాలా ఎక్కువ అయిపోతుందేమో, అంటే లైక్ రీజనబుల్ ప్రైసెస్లో ఉండవు కొన్ని సర్జరీస్ అనేవి అని కూడా ఆలోచిస్తారు దీని గురించి ముఖ్యంగా. ఎందుకంటే ఉంటుంది చేయించుకోవాలని, బట్ నార్మల్ సర్జరీకి ఈ సర్జరీకి నార్మల్ సర్జరీ చేయించుకుంటే చాలా పెయిన్ ఉంటుంది, ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాలి, ఇంకా చాలా సిలైన్స్ కానివ్వండి, చాలా చాలా విధాలుగా ఇబ్బందులు ఉంటాయి. సో దీనివల్ల యూజెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మినిమల్ యాక్సెస్ సర్జరీలో మనం ఈ కామన్గా మీ కామనెస్ట్ డిసీజెస్ చెప్పాలంటే ఒకటి గాల్ బ్లాడర్ సర్జరీ అనుకోండి, అపెండిక్స్ అనుకోండి, మళ్ళీ కొలానిక్ సర్జరీ, ఏదైనా సర్జరీ అనుకోండి. ఒకటి ఇప్పుడు మినిమల్ యాక్సెస్లో మీరు ఒక ఓపెన్ సర్జరీ చేసుకుంటే మినిమంగా అట్లీస్ట్ 7 to 10 days హాస్పిటల్లో ఉంటారు. మినిమం చిన్నది స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ ఉంటే ఒక 5 days హాస్పిటల్లో ఉంటారు. బట్ అదే కీ హోల్ సర్జరీలో చేస్తే మనం 1 dayలో డిశ్చార్జ్ చేయొచ్చు. అపెండిక్స్ ఈరోజు కొన్నిసార్లు నేను డే కేర్ సర్జరీ అని కూడా చేస్తారు. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ కేసు పెట్టుకుంటారు, బై ఈవినింగ్ మనం ఇంటికి కూడా పంపిస్తాము. మ్యాక్సిమం 24 hours అందరికీ డిశ్చార్జ్ చేస్తాం. సో ఇక్కడ మీకు కాస్ట్ కటింగ్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు మీరు 5 days ఉండి హాస్పిటల్లో మళ్ళీ అది కట్తో వాళ్ళు మీరు ఇంకా 5 days 10 days పని చేయడానికి అవకాశం ఉండదు. సో అట్లీస్ట్ మీరు హాస్పిటల్లో 5 days ఛార్జెస్ కడతారు అండ్ ఆఫ్ వర్క్ అట్లీస్ట్ 15 days to 1 month ఉంటారు. సో మీకు 1 month మీది ఏమి ఇన్కమ్ జనరేషన్ ఉంది అది లాస్ ఉంటుంది, ప్లస్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా 5 days హాస్పిటల్కి మీరు 5 days మెడిసిన్స్, ఐవీ ఫ్లూయిడ్స్ అన్నీ కాస్ట్ అది వస్తుంది. ఓపెన్ సర్జరీ సర్జికల్ కాస్ట్ తగ్గుతుంది, బట్ మినిమల్ యాక్సెస్ సర్జరీ ఇప్పుడు ఏమవుతుంది 1 dayలో మీ సర్జరీ కంప్లీట్ అయిపోతుంది. సో యూ విల్ బి స్టేయింగ్ ఇన్ హాస్పిటల్ 1 day, మెడిసిన్స్ హార్డ్లీ 1 or 2 doses. దాని తర్వాత యూ విల్ గో బ్యాక్ టు హౌస్ ఆన్ యువర్ మీన్స్ నడుచుకుంటా మీరు ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ మీరు రొటీన్ యాక్టివిటీస్ ఏమైనా ఉంది ఆల్ రొటీన్ యాక్టివిటీస్ ఫ్రమ్ day 1 నుంచి మీరు స్టార్ట్ చేయగలుగుతారు. హెవీ వర్క్స్ ఏం అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్ మీరు యాక్టివిటీస్ అన్నీ మ్యాక్సిమం ఒక 3 to 5 daysలో యూ క్యాన్ గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ యాక్టివిటీస్. సో మీరు డ్యూటీ జాయిన్ అవ్వాలి, ఏదైనా అవ్వాలంటే మ్యాక్సిమం మీకు 3 days నుంచి 5 days తర్వాత రొటీన్ యాక్టివిటీస్కి మీరు ఇమీడియట్లీ వెళ్ళిపోవచ్చు. సో మీరు ఇన్కమ్ జనరేషన్ ఎఫెక్ట్ అవ్వదు, మెడికేషన్స్ డోజెస్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. దెన్ థర్డ్ థింగ్ అక్కడ కాస్ట్ కటింగ్ ఆటోమేటికలీ అయిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పెయిన్ ఫ్రీ. మీరు పెద్ద ఇన్సిజన్తో మీరు 4-5 days, కొన్ని జనాలు 10-15 days పెయిన్తో ఉంటారు. బట్ మినిమల్ యాక్సెస్ చిన్న చిన్న 0.5 centimeter to 1 centimeter స్కార్ అంతే. సో దానివల్ల మీకు పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఓపెన్, మినిమల్ యాక్సెస్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ అడ్వాంటేజెస్ టు యూ.
అంటే ఎంతవరకు డాక్టర్ బేసిక్గా అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఏమనంటే ఇలాంటివి ట్రై చేసినప్పుడు అంటే లైక్ సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే చేయించుకున్న తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తుందేమో అనేది కూడా ఎక్కువ ఆలోచిస్తారు. ఎందుకంటే అందరూ చూసేది ఏంటంటే కట్ చేయడము, దాన్ని చేయడము, ఆ పెయిన్ వెరీ స్లో ప్రాసెస్, అది స్లో ప్రాసెస్లో తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఆ ఫీల్ అనేది వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళకి తగ్గుతుంది అనేది. ఇదేంటంటే మార్నింగ్ చేసి లైక్ విత్ ఇన్ 24 hours అవ్వడము, లైక్ ఎలా ఉంటుంది అంటారు అసలు పేషెంట్స్కి? ఇప్పుడు ఇక్కడ ఎందుకు మీరు కరెక్ట్ మీరు డౌట్ అడిగింది, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం కట్ చేసి ఓపెన్ చేసి అక్కడ చూస్తే మనం డైరెక్ట్గా చేస్తే అరే కరెక్ట్గా చేశారు ఆ కాన్ఫిడెన్స్ పేషెంట్కి అప్పుడు వస్తుంది. వీళ్ళు చూశారు అన్ని, వీళ్ళు కెమెరాలో చిన్న హోల్తో చూసి ఏం చేస్తారో ఏమో అది కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే కెమెరా అంటే ఎలా ఉంటుందంటే మీరు ఇప్పుడు మీ సింపుల్గా తీసుకోవాలంటే మొబైల్లో మీరు ఒక ఫోటో తీసుకోవడానికి ఒక 100 meters దూరంలో ఉన్నారనుకోండి, మీరు ఏముంటుంది మ్యాగ్నిఫై చేస్తారు, దగ్గరకు వచ్చేస్తుంది, విల్ గెట్ ఏ క్లియర్ పిక్చర్. బట్ కీ హోల్ సర్జరీలో మనం ఏం వాడతాం లాప్రోస్కోపీ, అదే మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసేది అపెండిక్స్ నార్మల్ కన్కి ఎలా కనపడుతుంది, దానికి అట్లీస్ట్ 4 to 5 times మ్యాగ్నిఫైడ్ వ్యూలో కనపడుతుంది మన కీ హోల్ సర్జరీలో. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఛాన్సెస్ ఆఫ్ ఇంజురీస్ బికమ్ వెరీ లెస్, బికాజ్ మనం అన్ని స్ట్రక్చర్ని డీటెయిల్గా చూస్తున్నాము. అండ్ మనం సర్జికల్ కంప్లీట్నెస్ వితౌట్ ఇంజూరింగ్ అదర్ స్ట్రక్చర్ విల్ బి మోర్ ఎఫిషియంట్ ఇన్ కీ హోల్ సర్జరీ, ఎందుకంటే అన్నీ మనము మ్యాగ్నిఫైడ్ వ్యూలో చూస్తున్నాము. సో ఏదైనా అయితే కూడా మనకి ఇమీడియట్లీ ఆ సరౌండింగ్ స్ట్రక్చర్ డిలీనేషన్ కానీ బ్లీడింగ్ కానీ ఇమ్మీడియట్గా మనం చూసేసుకొని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. సో కంప్లీషన్ ఆఫ్ సర్జరీ ఓపెన్కి మన మినిమల్ యాక్సెస్కి ఏం డిఫరెన్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు అడిగితే ఐ ఫీల్ కీ హోల్ గివ్స్ యూ బెటర్ మ్యాగ్నిఫికేషన్, బెటర్ కంట్రోల్ అండ్ బెటర్ కంప్లీట్నెస్ ఆఫ్ సర్జరీ. అండ్ ఓపెన్ సర్జరీలో ఏముంటుంది, మీరు ఎక్కడ కట్ చేశారో అదే పార్ట్ చూడొచ్చు. బట్ కీ హోల్లో మీరు మొత్తం ఒక్కసారి అది కెమెరా పెడితే చుట్టూ 360 degrees ఎవ్రీవేర్ యూ కెన్ సీ. సో అదే డిసీజ్ కాకుండా వేరే డిసీజ్ ఉంటే కూడా వీ కెన్ కవర్ అప్, వీ కెన్ డయాగ్నోజ్, వీ కెన్ ట్రీట్, అప్పటికప్పుడే మనం ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. అంటే ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీ ద్వారా ఎలాంటి సర్జరీలు చేయొచ్చు, అంటే ఎలాంటివైనా చేయొచ్చా లేకపోతే కొన్ని మాత్రమే చేయగలిగినవి ఉన్నాయి? అందరికీ కామన్ డిసీజ్ పరంగా చెప్పాలంటే మనము గ్యాస్ట్రో వ్యాధిని తీసుకుంటాము. కామన్లీ మనం గాల్ బ్లాడర్ కానీ మనం స్టమక్లో ఏమేమి చేయగలుగుతాము అన్నీ చేయొచ్చు. ఇది ఓన్లీ ఓపెన్లో చేయొచ్చు, మినిమల్ యాక్సెస్లో కాదు అనేసి ఏం లేదు. సో గాల్ బ్లాడర్ సర్జరీ, మనం గాల్ స్టోన్స్ అంటాం, అది చేయొచ్చు. మనకి అపెండిక్స్ సర్జరీ చేయొచ్చు. దెన్ హర్నియాస్ అంటాము, హర్నియా సర్జరీ, ఆల్ టైప్స్ ఆఫ్ హర్నియా, ఇంగ్వైనల్ హర్నియా, వెంట్రల్ హర్నియా, మన సిజేరియన్, పోస్ట్ సిజేరియన్, స్కార్లో వచ్చే ఇన్సిజనల్ హర్నియాస్, ఇది అన్నీ కవర్ అవుతుంది. ఇది కాకుండా మ్యాలిగ్నెన్సీస్, క్యాన్సర్ చేయగలుగుతామా లేదా, క్యాన్సర్ కూడా మీరు అన్ని కొలానిక్ క్యాన్సర్స్ అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, ఇది అన్నీ మనం లాప్రోస్కోపీలో కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గ్యాస్ట్రోజమీ, యూరాలజీలో మనకి కిడ్నీ తీయడం, నెఫ్రెక్టమీస్ కానీ పైలోప్లాస్టిస్ కానీ, ఇది అన్ని మినిమల్ యాక్సెస్ త్రూ స్మాల్ కీ హోల్స్ వీ క్యాన్ కంప్లీట్ ఆల్ ద సర్జరీస్. దెన్ ఇది కాకుండా మనకి లంగ్స్లో ఉంది, లంగ్స్లో వ్యాట్స్ అంత ఉండదు. మీరు దీనికి ముందు కార్డియోథొరాసిక్ సర్జన్ వాళ్ళు మొత్తం కట్ ఓపెన్ చేసేవాళ్ళు, ఇప్పుడు అది అవసరం లేదు. ఎనీ లాక్యులేటెడ్ ఎఫ్యూజన్, అది చిన్న కీ హోల్తో ఎనీ లంగ్ మ్యాలిగ్నెన్సీస్ చిన్న హోల్తో పెట్టి వీ కెన్ సీ ఇట్, వీ కెన్ రిమూవ్ ద డిసీజ్ పెథాలజీ అండ్ ఓన్లీ స్మాల్ ఇన్సిజన్ 2-3 ఇన్సిజన్స్లో మనం మొత్తం సర్జరీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇదే సర్జరీ మినిమల్ ఇన్వేజివ్లో చేయొచ్చు, ఇది సర్జరీ చేయడానికి అలాగే డిఫరెన్షియేషన్ లేదు. కొన్ని ఉన్నాయి, వెన్ వెరీ లార్జ్ ట్యూమర్స్, మళ్ళీ కొంచెం ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి, ట్రాన్స్ప్లాంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. దేర్ వీ ప్రిఫర్ మోర్ టువర్డ్స్ ఓపెన్ రాదర్ దెన్ మినిమల్ ఇన్వేజివ్, వేర్ వీ పుట్టింగ్ ట్రాన్స్ప్లాంటింగ్ ద ఆర్గన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అప్పుడు మనకి మినిమల్ ఇన్వేజివ్ అంత ఎఫెక్టివ్ లేదు, అప్పుడు ఓపెన్ సర్జరీ ఉంటుంది. కామనెస్ట్ ప్రాబ్లం మీకు అందరి ఇంట్లో ఎవరికైనా ఉంటుంది, పైల్స్ ప్రాబ్లం. కట్ ఓపెన్ చేసి మనం అది సర్జరీ చేస్తే అట్లీస్ట్ 7 days to 15 days పేషెంట్ సఫర్ అవుతారు. అది కూడా మన మినిమల్ ఇన్వేజివ్ లేజర్ టెక్నాలజీ ఉంది, స్టేప్లర్ టెక్నాలజీ ఉంది. విదిన్ ఈరోజు చేస్తాము, నెక్స్ట్ డే పంపిస్తాము, 3 to 5 days దే ఆర్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. సో సార్ మీరు చెప్తున్నారు ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీ అనేది గాల్ బ్లాడర్లో చేయొచ్చు, హర్నియాలో కూడా చేయొచ్చు. హర్నియాలో ఏ విధంగా యూజ్ అంటే ఎలా కుదురుతుంది అంటారు అది? రైట్, ఇప్పుడు హర్నియాలో ఏముంటుంది, యూజువల్లీ మనం మీరు హర్నియా పేషెంట్ చూసుంటే చాలా పెద్ద లావుగా ఉంటుంది. మనం అన్నీ అది చేయాలంటే పెద్ద కట్ చేసి అది అన్ని కంటెంట్స్ అన్నీ రిడ్యూస్ చేసి మళ్ళీ పెద్దది మెష్ పెడతాం. బట్ మినిమల్ యాక్సెస్లో అంత పెద్ద కట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న హోల్స్తో, ఒక 3 holes 4 holes మనం పక్క నుంచి అబ్డామిన్ మొత్తం చూడొచ్చు. హర్నియా పార్ట్, సాక్ ఎక్కడ ఉంది, ఏమేమి కంటెంట్స్ ఉంది అన్నీ రిడ్యూస్ చేసేసి
మనం మినిమల్ ఇన్వేజివ్ నుంచే లోపల నుంచేనే అది డిఫెక్ట్ని మంచిగా ఎక్కడెక్కడ ఉంది అన్ని పార్ట్ని కవరప్ చేసి ఓన్లీ ఆ పర్టికులర్ మీరు ఎక్కడ ఓపెన్లో ఎక్కడ ఇన్సైజ్ చేసి అదే పార్ట్ కవర్ చేయకుండా మినిమల్ యాక్సెస్లో కీ హోల్లో ఏమవుతుందంటే మనం వేరే దగ్గర కూడా ఏమైనా డిఫెక్ట్ ఉంటే ఆ పార్ట్ కూడా చూసేసుకొని మనం మెష్ అనేది మొత్తం హోల్ థింగ్ని కవర్ చేయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మన మినిమల్ యాక్సెస్ సర్జరీలో. అండ్ ఇప్పుడు దీనికి చిన్న హోల్తో ఆ మెషెస్ కూడా ఇంత అడ్వాన్స్డ్ మెషెస్ వచ్చాయంటే దట్స్ నాట్ గోయింగ్ టు కాజ్ ఎనీ హార్మ్ టు బబల్ అడెజన్స్ అనేది అది ఏమి ఉండదు. అండ్ రికవరీ విల్ బి వెరీ స్మూత్. అంత పెద్ద మీరు బిలీవ్ చేయరు బిగ్ హర్నియా సర్జరీస్ మనం ఈరోజు చేసి ఇన్ఫ్యాక్ట్ కొన్ని జనాలకి బై ఈవినింగ్ అండ్ అట్ ద మ్యాక్స్ బై నెక్స్ట్ డే మార్నింగ్ వీ మేక్ దెమ్ వాక్. దీని ముందు కాన్సెప్ట్ ఎలా ఉండేది, ఓపెన్ హర్నియా సర్జరీ చేస్తే బెడ్ రెస్ట్ 3-4 days బెడ్ రెస్ట్, 6 months మనం వెయిట్ లిఫ్ట్ చేయకూడదు, అది చేయకూడదు ఇది. బట్ కీ హోల్లో ఏం లేదు, ఈరోజు సర్జరీ చేస్తాము నెక్స్ట్ డే వీ మేక్ దెమ్ వాక్, వీ మేక్ దెమ్ మూవ్ అరౌండ్. మళ్ళీ రొటీన్ నార్మల్ యాక్టివిటీస్ మన స్టేర్స్ ఎక్కడానికి కానీ డే టు డే యాక్టివిటీస్ కానీ వాళ్ళే చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని జనాలకి చాలా ఎంత కొంచెం అర్లీ టు ద వర్క్ అంటాం కదా, మనం 2 weeks 1 month వెయిట్ చేయాల్సిందే అవసరం లేదు. విదిన్ 1 week దే కెన్ జాయిన్ ద డ్యూటీస్ ఆల్సో. దీంట్లోకి ఎప్పుడు వచ్చారు మినిమల్ యాక్సెస్ సర్జరీ అనే దాంట్లో? 2011 నుంచి ఐ హ్యావ్ స్టార్టెడ్. బట్ 2015లో నేను ఐ హ్యావ్ జస్ట్ టేకన్ మన ఎంసీఆర్ రికగ్నైజ్డ్ డిగ్రీ ఉంది సూపర్ స్పెషాలిటీ లాగా ఎఫ్ఎన్బి మినిమల్ యాక్సెస్ సర్జరీ. సో ఫ్రమ్ 2015 ఆల్మోస్ట్ నౌ 2021 ఆల్మోస్ట్ 6 years నుంచి ఐఎమ్ టోటలీ ఇంటూ ద మినిమల్ యాక్సెస్ సర్జరీ. ఎన్ని సర్జరీలు చేసి ఉంటారు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు? సమ్వేర్ అరౌండ్ 1500 పైన అయి ఉంటాయి, ఈజీగా అయి ఉంటాయి. లక్కీలీ ఆల్వేస్ గుడ్ ఎక్స్పీరియన్స్ బోత్ టు మీ అండ్ ఆల్సో టు ద పేషెంట్స్ అండ్ ఆల్ ఆర్ హ్యాపీ. అలాగేం లేదు. ఇలాంటి సర్జరీలు చేయించుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని ఆలోచిస్తారు కదా పీపుల్స్, సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డిసడ్వాంటేజెస్ అన్నది లాప్రోస్కోపీలో ఏం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీ డౌట్ ఉంటుంది మనం సర్జికల్ కంప్లీషన్ అయిందా లేదా అనేసి. సో అప్పుడేముంటుంది డిసడ్వాంటేజెస్ అంటే కొన్నిసార్లు ఫ్యూ థింగ్స్ మనము లాప్రోస్కోపీలో ఏమవుతుందంటే ఇప్పుడు చాలా అడెజన్స్ ఉంది, ట్యూమర్ బల్క్ చాలా ఎక్కువ ఉంది, అప్పుడు వీ మే సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ 100 cases 1 to 2 times వీ మే నీడ్ టు కన్వర్ట్. అది ఒకటే డిసడ్వాంటేజ్ అండ్ అది మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు టెక్నాలజీ లిమిటేషన్ ఏమంటే అన్ని థింగ్ టెక్నాలజీలోనూ కంప్లీట్ అవ్వదు. ఆల్వేస్ హ్యూమన్స్ ఆర్ ద వన్ హూ ఆర్ డీలింగ్ విత్ ఇట్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ ఇండికేషన్స్ ఎప్పుడు మనం లాప్రోస్కోపీ స్టాప్ చేయాలి, మినిమల్ ఇన్వేజివ్ స్టాప్ చేయాలి, ఆ డిసిజన్ అప్పుడు వచ్చినప్పుడే మనం ఓపెన్గా కన్వర్ట్ అవుతాం. లేకపోతే 99% to 100% ఐ కెన్ సే మినిమల్ ఇన్వేజివ్ ఇస్ సేఫ్. సో బేరియాట్రిక్ సర్జరీ దగ్గరికి వద్దాము. మాకు తెలుసు ఇది వెయిట్ లాస్కి సంబంధించిందని. దీని గురించి ఉన్న చాలా అపోహలు ఏంటంటే ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత వెయిట్ గెయిన్ అవుతారని, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయని, ఇలా చాలా అపోహలు ఉన్నాయి అందరికీ. ఒకటి అంటే మీరు చేసే ఉంటారు ఆల్మోస్ట్ చాలా సర్జరీలు, చేసిన వాటిలో ఎవరు ఎలిజిబుల్ అంటారు ఇలాంటి సర్జరీ చేయించుకోవడానికి? ఇది బీరియాట్రిక్ సర్జరీ ఇప్పుడు కొత్తది అండ్ ఇది ఎస్టాబ్లిషింగ్ సర్జరీ అనుకోండి. బికాజ్ ఇప్పుడు ఏముంది మన పాతకాల్లో ఎలా బిలీఫ్ ఉండేది, మనం లావుగా ఉంటారే, మన అబ్బాయి లావుగా ఉన్నారు, చాలా హెల్దీగా ఉన్నారు, లావుగా ఉండాలి, అందరూ లావుగా ఉండాలి అనేది కాన్సెప్ట్ ఉండేది. అది పౌష్టిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం వస్తా ఇప్పుడు ఏం చూస్తున్నామంటే మనకు లావుగా అంటే ఒక ఇది ఉంటుంది, లిమిట్ ఉంటుంది, ఒక ఎక్సెస్ వెయిట్, ఒక అందర్ పర్సన్కి ఒక హైట్కి ఒక బాడీకి ఒక వెయిట్ ఉంటుంది, స్టాండర్డ్ వెయిట్. ఆ వెయిట్ ఎక్సెస్ అయ్యాక వాళ్ళకి మనం ఒబిసిటీ అంటాము. ఆ కేటగిరీలో వెళ్ళాక ఇట్ ఈస్ నాట్ హెల్దీ. సో మనకు కట్ ఆఫ్ ఉంటుంది, మన బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్. దానికి మన ఇండియన్ స్టాండర్డ్స్కి 25 to 30 తీసుకుంటాం. సో ఎవరైనా బిఎంఐ 30 దాటిన తర్వాత దే ఆర్ కాల్డ్ యాజ్ ఒబీస్ పీపుల్. ఒబీస్ అంటే చాలా లావుగా ఉన్నారనేసి. అలాంటిది ముందున్నట్టు ఆ కాన్సెప్ట్ హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు లావుగా ఉంటే అన్నీ హెల్దీగా అనుకోకూడదు. లావుగా ఉంటే ఏమవుతుంది, ప్రతి సిస్టమ్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ గెట్టింగ్ ఎఫెక్టెడ్. హార్ట్ నుంచి వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, కార్డియాక్ ఇష్యూస్ ఎక్కువ ఉంటుంది, షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇలాంటి డిసీజెస్ బీరియాట్రిక్ మనం లావ్ అయిన తర్వాత మన హార్ట్ ఇప్పుడు నార్మల్ వెయిట్కి ఎంత కొట్టుకోవాలి, మీరు అంత లావుగా ఉన్నారు, మీ హైట్కి ఈ వెయిట్ పర్ఫెక్ట్, బట్ మీరు ఇంత ఒక 30 kg ఎక్సెస్ ఉన్నారు అనుకోండి, సేమ్ హార్ట్ సైజ్ అయితే పెరగదు కదా, అదే హార్ట్ ఫర్ దట్ ఎక్స్ట్రా థింగ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆ ఎక్సెస్ వెయిట్ కోసం.
సో అప్పుడు ఏమవుతుంది దట్ విల్ బికమ్ వీక్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే మీరు లా ఉన్న వల్ల మీ అన్ని సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్నారో ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు నా వెయిట్ తగ్గాలి అనేసి మీలో ఫస్ట్ అది మోటివేషన్ రావాలి. అది వచ్చాక మీరు తర్వాత డయట్ కంట్రోల్, ఎవరైనా ఇప్పుడు చాలా ఉన్నాయి, డయట్ కంట్రోల్ ఉన్నాయి, ఎక్సర్సైజెస్ ఉన్నాయి, యోగా ఉన్నాయి, ఎన్ని క్యాంప్స్ అవుతాయి, వెయిట్ లాస్ క్యాంప్స్ అనేది, అది అన్నీ ట్రై చేస్తారు. బట్ దాని నుంచి ఒక లెవెల్ వరకు మన వెయిట్ తగ్గుతుంది. అవును, ఇంకొకటి డాక్టర్, ఇట్లా చాలా మంది ట్రై చేసిన వాళ్ళు కూడా ఉంటారు, వెయిట్ లాస్ అవ్వరు. ఎందుకంటే జిమ్, యోగా అన్ని ఏది చేసినా వాళ్ళ మినిమం కూడా చేంజ్ ఉండదు. ఎందుకంటే ఒక బాడీకి ఈ ఎక్సర్సైజ్ దీని పరంగా ఒక లెవెల్ వరకు మనం వెయిట్ తగ్గచ్చు. సపోజ్ నేను నా హైట్కి 70 kg ఉండాలి, నేను 75 kg 78 80 kg వరకు ఉన్నాను అనుకోండి, డయట్ మళ్ళీ ఎక్సర్సైజ్తో 5-6 kg తగ్గించుకోవచ్చు, కంట్రోల్లో రావచ్చు. బట్ నా 70 kg కాకుండా నేను 110 kg 120 kg ఉంటే డయట్ ఎక్సర్సైజ్ డెఫినెట్లీ విల్ హెల్ప్. బట్ ఆ వెయిట్కి ఈ లెవెల్కి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది అండ్ కొన్నిసార్లు పాసిబుల్ ఉండదు. బికాజ్ అంత వెయిట్కి ఎంత అమౌంట్ ఆఫ్ ఎగ్జర్షన్ మీరు చేయాలి, బాడీ ఎంత అమౌంట్ ఆఫ్ ఎగ్జర్షన్ చేయాలి, అంత కెపాసిటీ ఉండదు జనాల దగ్గర. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఎప్పుడైనా మనం ఎవరైనా ఒబీస్ పేషెంట్ వస్తే ఫస్ట్ మనం డయట్ ఎక్సర్సైజే మన ఫస్ట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి వెయిట్ లాస్ అయితే ఏం అడ్వాంటేజెస్ ఉన్నది అన్న రియలైజేషన్ అవుతుంది. దాని తర్వాత వీ అడ్వైజ్ దెమ్ టు గో ఫర్ ఎ సర్జరీ. అది సర్జరీ చేసుకుంటే ఏం అడ్వాంటేజ్ అంటే, నేను ఇంకోటి కామన్ క్వశ్చన్, సార్ నాకు చేసుకుంటారు సార్ ఒక 1 week 10 daysలో మన వెయిట్ తగ్గుతుందా సార్ అనేది ఉంటుంది. అలాగుండదు. సో మీరు సర్జరీ చేసిన తర్వాత కూడా ఒక 3 to 6 monthsలో మీరు వెయిట్ లాస్ అవుతుంది. ఇప్పుడు డిపెండింగ్ అపాన్ సర్జరీ, మనం కొన్ని సర్జరీ ఉన్నాయి 100% వెయిట్ లాస్ గ్యారెంటెడ్. సో ఏమవుతుంది, విదిన్ 6 months మీ ఎక్స్పెక్టెడ్ వెయిట్కి యువర్ అప్ టు 80 to 90% యూ కమ్ బ్యాక్ టు యువర్ ఎక్స్పెక్టెడ్ వెయిట్. సో ఆ ఛాన్సెస్ ఉంటుంది. సో బీరియాట్రిక్ సర్జరీ భయము అది అన్నీ పోవాలి జనాల్లో, ఇంకా అవేర్నెస్ వస్తుంది. బట్ ఇంకా మన దాంట్లో ఏముందంటే, ఇంకా లావు ఉంటేనే బెటర్ అనేది కాన్సెప్ట్ ఉంది. బట్ అది చేంజ్ అవ్వాలి. అది స్లోగా మీరు వచ్చేసి దానివల్ల డిసీజెస్ ఏముంది, మీరు దాని నుంచి మీరు పోస్ట్ బీరియాట్రిక్ చేసుకున్న మీరు వెయిట్, మీ డిసీజెస్, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కొన్నిసార్లు డయాబెటీస్లో ఎంత ఇన్సులిన్ వాడుతుంటారు, హైపర్ టెన్షన్కి ఎన్ని టాబ్లెట్స్ వాడుతున్నారు, ఇది అన్ని కొన్ని ప్రొసీజర్స్లో, బైపాస్ ప్రొసీజర్స్లో కంప్లీట్ రివర్స్ అవుతుంది. యూ క్యాన్ గో ఆఫ్ మెడిసిన్స్, గో ఆఫ్ థైరాయిడ్ మెడిసిన్స్, గో ఆఫ్ డయాబెటీస్ మెడికేషన్స్ అండ్ యూ క్యాన్ గో ఆఫ్ హైపర్ టెన్సివ్ మెడికేషన్స్. సో ఎవరైనా ఓవర్ వెయిట్ ఉంటే డెఫినెట్లీ మీ డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఈ ఆప్షన్ గురించి 100% మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు అన్నారు పీరియాట్రిక్ సర్జరీ, ఏదైతే వెయిట్ లాస్ సర్జరీ ఉందో, ఇది ఎవరైనా అంటే లైక్ పేషెంట్స్కి థైరాయిడ్ ఉన్నా, లేకుంటే ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా వాళ్ళు చేయించుకోవచ్చు, చేయించుకోకూడదు? ఎస్, ఇది చేసేదే మనం, ఇది అన్నీ వచ్చేది ఏమంటే థైరాయిడ్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, హైపర్ టెన్షన్ వచ్చిందంటే, హైపర్ టెన్షన్ డయాబెటీస్ వల్ల మీరు ఒబీస్ కాలేదు, మీరు లావ్ కాలేదు. బట్ లావ్ ఉన్న వల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్ అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సర్జరీ వాళ్ళకే స్పెసిఫికలీ ఇండికేటెడ్. ఎవరికి డయాబెటీస్ ఉంది, అన్కంట్రోల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, లావుగా ఉన్నారు, వాళ్ళతో ఇట్ గివ్స్ వెరీ 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 గుడ్ రిజల్ట్స్. సో వాళ్ళే ఫస్ట్ ముందు వచ్చేసి చేసుకోవాలి, రాదర్ దెన్ హెల్దీ ఏం లేకుండా నేను లావుగున్నాను, వాళ్ళకి ఎక్కువ ఎవరికి డిసీజ్ ఉంది వాళ్ళు ఎదురుగా వచ్చేసి చేసుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎలా ఉంటుంది డాక్టర్, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది సర్జరీ? ఇప్పుడు బీరియాట్రిక్ కూడా నేను మినిమల్ యాక్సెస్ సర్జరీ, కీ హోల్ సర్జరీతో చేయొచ్చు. ఇంత లావుగా అంత కట్ చేయాల్సింది ఏముండదు. చిన్న 1/2 centimeter 1 centimeter 3 to 4 holes సర్జరీ అయిపోతుంది. ఇట్ డిపెండ్స్. ఇది చాలా పెద్ద టాపిక్, బట్ బ్రీఫ్గా చెప్పాలంటే మనం బేసికలీ సర్జరీని రెస్ట్రిక్టివ్ అండ్ మాల్ అబ్జర్ప్టివ్ అని డివైడ్ చేస్తాం. రెస్ట్రిక్టివ్ అంటే మనం ఏం తింటామో ఆ క్వాంటిటీని మనం రిడ్యూస్ చేస్తాం సర్జికల్ ప్రొసీజర్ ద్వారా. దాంట్లో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం, మీన్స్ స్టమక్ని చిన్నగా కట్ చేస్తాం. సో ఏమవుతుంది, ఇప్పుడు ఒక బలూన్ని ఇమాజిన్ చేయండి, మీరు గాలి ఎంతవరకు పెడతారో అది ఊదుతూ ఉంటుంది. సో స్టమక్ కూడా అలాగుంది, మీరు ఎంత తింటూ ఉంటారో అది స్వెల్ అవుతానే ఉంటుంది. యూ కెన్ ఈట్. మీరు 2 చపాతీయే మీ కెపాసిటీ కాదు, కొన్నిసార్లు 3, కొన్నిసార్లు 4, ఎందుకంటే మీ స్టమక్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో స్లీవ్లో ఏం చేస్తాము, మనం స్టమక్ని ఒక ట్యూబులార్ స్ట్రక్చర్ లాగా చేస్తాము. సో మీ తినే కెపాసిటీ తక్కువ అవుతుంది. సో దిస్ ఈజ్ రెస్ట్రిక్టివ్. ఇంకోటి మెథడ్ ఏమంటే మాల్ అబ్జర్ప్టివ్ అంటే మీది మనం తినేసిన తర్వాత మన స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఒక 6 meters వరకు ఉంది, అన్ని పార్ట్ని మనం ఫుడ్ ట్రావెల్ చేస్తుంది. ఆ ట్రావెల్ చేసే టైంలో అన్ని అబ్జార్ప్షన్ అవుతుంది.
సో మనం ఏం చేస్తాం మాల్ అబ్జార్ప్టివ్లో ఆ పాత్వేని చిన్నది చేస్తాం, బైపాస్ చేస్తాం. దీనికి బైపాస్ ఇన్స్టెడ్ ఆఫ్ పాసింగ్ త్రూ 6 meters మనం సెగ్మెంట్ ఆఫ్ 2 meters ఆఫ్ బవల్స్ని సపరేట్ చేస్తాం. ఫుడ్ ఆ పార్ట్కి ఎంటర్ అవ్వదు, సో డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మీ ఫుడ్ అబ్జార్ప్షన్ తక్కువ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మీ ఉన్న ఫ్యాట్ అన్నీ యూటిలైజ్ అవుతుంది బాడీ. మరి తిన్న ఫుడ్లో ప్రోటీన్స్ కానీ వైటమిన్స్ కానీ అవన్నీ ఎట్లా డాక్టర్? అది అన్నీ ఏముంటుంది అంటే, ఇప్పుడు మీరు స్లీవ్కి వెళ్తే దానికి ఏం టెన్షన్ లేదు, మన స్టమక్ అన్నీ ఇంటాక్ట్ ఉంటుంది. సో రొటీన్గా మీరు ఏం తింటున్నారు అది అన్నీ కంటిన్యూ చేయొచ్చు. బైపాస్లో వెళ్తే డెఫినెట్లీ ఎస్, మీరు అడిగింది కరెక్ట్. మాల్ న్యూట్రిషన్ అనే ఒక్కటి కాన్సెప్ట్ ఉంది, బట్ ఇది మోర్ కామన్లీ ఇన్ వెజిటేరియన్స్ అది అన్నీ మనం చూస్తాం. నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళు హై ప్రోటీన్ డైట్ ఆల్రెడీ తింటారు, వీ కెన్ టేక్ కేర్. సో దీనికి సప్లిమెంట్గా మనం కొన్ని విటామిన్స్, ప్రోటీన్స్ పౌడరు, కాల్షియం అది సప్లిమెంట్గా ఇస్తాము, అది తీసుకుంటూ ఉండాలి. దట్ విల్ టేక్ కేర్. అండ్ ఆల్వేస్ ఇంకోటి ఏమంటే, మీకు చాలా మాల్ అబ్జార్ప్షన్ ఎప్పుడు అవుతుంది, మీరు మొత్తం వెయిట్ అన్నీ తగ్గిన తర్వాత. అప్పుడు కూడా ఇంకా ఇది బైపాస్ ఉంది అంటే అప్పుడు ఫుడ్ అన్నీ మాల్ అబ్జార్ప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ స్టేజ్కి వెళ్ళే వరకు మీరు కంటిన్యూస్గా డాక్టర్తో టచ్లో ఉంటే దే విల్ గైడ్ యూ, ఎలా న్యూట్రిషన్ తీసుకోవాలి, ఏదైతే సప్లిమెంట్ తీసుకోవాలి, దాన్ని తీసుకుంటూ ఉంటే ఇట్ విల్ బి టేకన్ కేర్. వన్స్ ఒకసారి ఈ మీరు అన్న బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? ఫస్ట్ మన పేషెంట్ వస్తే డయట్ అండ్ ఎక్సర్సైజ్ కౌన్సిలింగ్ ఇస్ మస్ట్. మనం సర్జరీ చేసుకున్నాను ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు తింటామంటే లేదు. సో మీరు ఇప్పుడు స్టమక్ ఏమైంది, మనం చిన్నది చేసాము, చిన్నది చేసిన తర్వాత మీరు మీరు చెప్పాలంటే రబ్బర్ బ్యాండ్ కొత్తది మీరు హెయిర్ టై చేసుకోవడానికి యూజ్ చేస్తారు. స్టార్టింగ్ ఎంత స్టిఫ్ ఉంటుంది, సో రిపీటెడ్గా యూజ్ చేశాక మీరు ఇంత పెద్ద కూడా రబ్బర్ బ్యాండ్ ఎక్స్పాండ్ అయ్యి ఇచ్చేయచ్చు. సో ఎలాగవుతుంది, మీరు స్ట్రెచ్ చేస్తుంటారు. సో స్టమక్ కూడా మనం చిన్నది చేసాము. మీరు ఫస్ట్ ఫుడ్ మనం డయట్ అన్ని పోస్ట్ సర్జరీ కూడా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే, ఎక్సర్సైజ్ చేయకపోతే, మీరు మళ్ళీ ఫస్ట్ డే మీరు సపోజ్ ఒక 1-2 ఇడ్లీ తినగలుగుతారు. ఆఫ్టర్ 3-4 months డెఫినెట్లీ అది స్టమక్ కూడా ఒక బలూన్ లాగా, ఒక రబ్బర్ లాగా టైట్ ఉంది, ఇట్ క్యాన్ ఎక్స్పాండ్. సర్జరీ అయిన తర్వాత కూడా నార్మల్గా ఫుడ్ తినడం మొదలు పెడితే లైక్ ముందులాగానే మళ్ళీ సర్జరీ చేసి ఇంకా మళ్ళీ లేదు ఇమీడియట్ కాదు, అది అవ్వడానికి ఓన్లీ దట్ ఈస్ మనమే రెస్పాన్సిబుల్. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 to 15 years రికరెన్స్ ఆఫ్ వెయిట్ అంటాము. దానికి ఓన్లీ పోస్ట్ స్లీవ్లో కనపడిందే, అది కూడా 10 years తర్వాత. అండ్ ఇట్ ఈస్ కంట్రోలబుల్, అది మీ చేతిలో ఉంది. మీరు డయట్ అది ఫాలో చేస్తే అది వెయిట్ అని కంట్రోల్ చేసుకోవచ్చు. దీని ప్రైసెస్ ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ డిసీజెస్ కానీ ఉంటే దానికి సంబంధించి ఎలా ఉంటుంది? ప్రైజెస్ ఏముండదు, నామినల్. ఇట్ ఈస్ ఆల్ మనం ఆల్ సర్జరీస్ ఇప్పుడు ఏముంది, మీరు అఫోర్డబుల్ ప్రైజెస్లో అవుతున్నాయి. ఇప్పుడు ఇది అలాగ లక్షలు గట్లు కట్టాల్సిన అవసరం లేదు. ఒక నామినల్ ప్రైస్లో ఇది అయిపోతుంది. అండ్ యూ విల్ బి స్టేయింగ్ ఇన్ హాస్పిటల్ 4 to 5 days అంతే. అండ్ పోస్ట్ సర్జరీ కూడా మీకు మెడికేషన్స్ అన్నీ ఎక్కువ రోజు ఉండవు. సో మనకి లైఫ్ లాంగ్ ఆ మెడిసిన్స్ తీసుకోవాలి, మెడిసిన్స్ అది ఏముండదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు డయాబెటీస్, ఇన్సులిన్, అది హైపర్ టెన్షన్ ఉన్న మెడిసిన్స్ నుంచి యూ మే గెట్ ఫ్రీ టోటలీ. ఆ ఎక్స్పెన్సెస్ కూడా యూ క్యాన్ సేవ్. మీది క్వాలిటీ ఆఫ్ లైఫ్, మళ్ళీ డిసీజ్ ఫ్రీ లైఫ్ అండ్ ప్రొడక్టివ్ లైఫ్ చూసుకుంటారంటే దట్ కాస్ట్ ఈస్ వెరీ నామినల్. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్. ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీ వీటి గురించి వింటున్నాం కానీ మాకు కానీ మా ప్రేక్షకులకు కానీ చాలా క్లియర్గా చెప్పారు మీరు ఏ సర్జరీ ఎలా ఉంటుంది ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.